హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. అది ఎందుకంటే చెప్తా చూడండి. అది నేను మీకు తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఆటలు చాలా బిజీగా ఉన్నామన్నమాట. పిల్లల బ్యాచ్ అందరం కలిసి. ఇది మాకు అమ్మవారి పండుగ అనమాట. అది 22 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. 2 డేస్ ముందు వచ్చేసాం కదా అని చెప్పి అందరం కలిసి ఆడుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా చాలామంది కజిన్స్ రావాలి. అందరం ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం భయము. బైక్లు వేసుకుని వెళ్ళిపోతాం, అదే స్కూటీ బైక్స్ అన్నీ కలిపి. ఇక్కడైతే వాటర్ ఉంది కాబట్టి చల్లగా ఉంటుందని మాటికి ఇక్కడికి వచ్చేస్తుంటాం అనమాట. అమ్మమ్మ ఊర్లోని వినాయకుడిని ఇక్కడే అనుపుతారు, అదే నిమగ్నం చేస్తారు ఇక్కడే. అలా చూడక దెయ్యంలాగా. అమ్మవారి పండగ అని చెప్పాను కదా, సో ఊరంతా నిండిపోయింది, చాలా మంది వచ్చారు. అంటే 22 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే పండగ అవ్వడం, గుమ్మాలమ్మ తల్లి పండుగ. గతాలు తీసుకొస్తున్నారు, ఊరంతా తిప్పుతున్నారు అనమాట. అందుకే అక్కడ వెయిట్ చేస్తున్నారు అమ్మవారి కోసం. ఇదంతా లైటింగ్ పెట్టారు, చెట్లు కూడా వదలకుండా మొత్తం లైటింగ్ ఖాళీ లేకుండా లైటింగ్ పెట్టారు. డప్పుల్ని వేడి చేశారు, అందుకే అక్కడ మంటది పెట్టారు. ఎందుకని అడిగితే మేక తోలు కదా, అది వేడి చేస్తే బాగుతుంది అని చెప్పారనమాట. నాకు ఐడియా లేదు పెద్దగా, మీకు తెలిస్తే చెప్పండి. ఆ కాలుస్తున్న ప్లేస్లో ఇంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళ పాతిళ్ళు ఉండేది. ఇప్పుడు అది మొత్తం కూలిపోయిందనమాట. కూలిపోయిందంటే తీసేశారు మొత్తం. మా అమ్మమ్మ ఊర్లో అయితే నేను ఎప్పుడు చూడలేని జనం చూసాను. ఈసారి మాత్రం అంతమంది వచ్చారు. మనమే హాయ్ గాయ్స్. ఆ డబ్బులకి కాలిస్తే సౌండ్ బాగా వస్తుంది అంటే దగ్గర పెట్టి మరీ వెయిట్ చేశారు. పడుకుని ఈ ఏనుగు మా వాళ్ళే చేశారనమాట. అంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్క కులం అనేసి పెట్టుకుంటారు కదా, సో అలాగ పెట్టుకుని ఒక్కొక్కరు చేశారనమాట. ఆ వినిపోయిన ఒక మనిషి కూడా ఉంటారు. ఆ మనిషి 105 kgs అంట. మా అన్నయ్య నిజాలు నొప్పి వచ్చాయంట. పాపం కింద మోసే వాళ్ళకి కదా ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. అన్నిటికంటే లాస్ట్ ఏనుగు తీస్తారనమాట. దాని వెనకాల ఒక 2 గుర్రాలు కూడా వస్తాయి. పండుగ గ్రాండ్గా 2 days అవుతుంది. మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను.